బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎడ్ల రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎడ్ల రాహుల్ కేటీఆర్ సతీమణి శైలిమకు దూరపు బంధు అవుతారు. ఇప్పటికే పార్టీ నేతల జంపింగ్లతో ఇబ్బంది పడుతున్న కేటీఆర్ కు కుటుంబ సభ్యులు కూడా వరుస షాక్లిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎడ్ల రాహుల్ కు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇటు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు శాఖల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీలు ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో అదేవిధంగా బీజేపీకి వెళ్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటు కామెంట్లు కూడా చేశారు. 20 మంది కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని. అంటే 24 గంటలు గడవక ముందే మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరికలపై కూడా దుస్సరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జూబ్లీస్ లో తన నివాసంలో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా ఈ రోజు చేయడం జరిగింది. ఇక మరో విషయం ఏంటంటే ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్వయాన బామ్మరి అయినటువంటి శైలిమ సోదరుడు ఎడ్ల రాహుల్ కూడా ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిసేపటి క్రితమే, అంటే మధ్యాహ్నం టైంలో జూబ్లీస్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఇది మాత్రం కేటీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ భార్య శైలిమకి దూర బంధువు అవుతాడు ఎడ్ల రాహుల్ కూడా. కాబట్టి తన సొంత ఇంటిపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టుకోవడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులు కూడా ఇటు ఎడ్ల రాహుల్ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన కొద్ది రోజుల క్రితమే ఇటు మైనంపల్లి హనుమంతరావును కూడా కలవడం జరిగింది. కలవడంతో ఆయన ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తన ఇంటికి కూడా తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీస్ లో ఇటు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కూడా ఇటు కేటీఆర్ బావమరిది శైలిమ సోదరుడు ఎడ్ల రాహుల్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇది కేటీఆర్ కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఫోకస్ చేశారు ఈ చేరికల పట్ల కూడా. ఎందుకంటే తనపై ఇటు కాంగ్రెస్ పై ఆరోపణలు చేసిన వెంటనే చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చాలా మంది కూడా తీర్థం పుచ్చుకున్నారు. అయితే నిన్న ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నిన్న ఇటు బీఫార్మ్స్ ఇవ్వడంలో గాను, అదేవిధంగా వాళ్ళకి పార్టీ ఫండ్ ఇవ్వడంలో గానీ హాట్ కామెంట్లు కూడా చేశారు కేసీఆర్. తనతో పాటు 20 మంది కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, వాళ్ళు రావడానికి ఇష్టంగా ఉన్నారని కూడా నిన్న కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు సీరియస్ గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా కేటీఆర్ సంబంధించిన బంధువులపైనే మెయిన్ గా ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మళ్ళా చేరికలపై కూడా విస్తరించారు. దాదాపుగా ఒక 4-5 నుంచి గ్యాప్ ఏర్పడింది. తర్వాత మళ్ళీ ఈ రోజు ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గాని, అదేవిధంగా ఇటు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కూడా ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాబట్టి మరోవైపు ఇటు కేటీఆర్ సయాన బామరి అయినటువంటి ఎడ్ల రాహుల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు తనను టార్గెట్ చేస్తే తనను కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్ టార్గెట్ చేస్తున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిరూపించుకున్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతోనే మెయిన్ గా ఫోకస్ పెట్టారు. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, తను ఒకవేళ గేట్లు ఎత్తితే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు సంతోష్ కుమార్, వీళ్ళతో పాటు ఎవరు కూడా వాళ్ళతో పడితే మిగతా వాళ్ళంతా కూడా తమ గేట్లు పూర్తిగా ఎత్తితే మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతారని కూడా ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైకమాండ్ కూడా చేరికలపై విస్తరించింది. వచ్చే వారిని చేర్చుకోవాలని కూడా ఏఐసిసి అగ్రనేతలు సూచిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటికీ, అంటే ఇది సంబంధించి
ప్రచారం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఎన్నికల కోడ్ రాకముందు నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేశారు ఇటు పార్టీలో చేసుకోవడం పట్ల. మెయిన్ గా ఇటు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో అదేవిధంగా బీజేపీలో చేరే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు మాత్రం స్వయాన ఇటు కేటీఆర్ బావమరిది ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరడం మాత్రం ఇటు పార్టీ వర్గాల్లో మాత్రం చాలా వరకు కూడా సెన్సేషనల్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పార్టీ జోలికి వస్తే మాత్రం తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికి వస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఇటు కేటీఆర్ బావమరిది శైలిమ సోదరుడు ఎడ్ల రాహుల్ చేరడం పట్ల కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు కాంగ్రెస్ లో మాత్రం జోరుగా అయితే చర్చ కొనసాగుతుంది. వైశాలి, అయితే ఎడ్ల రమేష్ రావు ఇంతకు ముందు వరకు బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నారా? ఎస్, గత 6 నెలల క్రితం అయితే యాక్టివ్ లేరు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందో అప్పుడు అంతా కూడా సైలెంట్ గా ఉన్నారు. అంతకు ముందు మాత్రం వీళ్ళ హావా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంలో కానీ అదేవిధంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా వీళ్ళంతా కూడా కీరోల్ గా ఉన్నారు. కేటీఆర్ కి బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తారు వీళ్ళంతా. కాబట్టి సడన్ గా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో వీళ్ళంతా కూడా కొంచెం సైలెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కాబట్టి గత 2 నెలల నుంచి కూడా వీళ్ళంతా కూడా కొంచెం పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఇటు మైనంపల్లి హనుమంతరావు కూడా ఎడ్ల రాహుల్ కలిసిన తర్వాత తను బీఆర్ఎస్ కాంగ్రెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పారు. అయితే వీళ్ళంతా కూడా బిజినెస్ వ్యవహారాలు కూడా ఉంటారు ఎక్కువగా. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనే ఇటు మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా గత 1 వీక్ క్రితమే దీనికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగింది. కాబట్టి ఈ రోజు కరెక్ట్ ముహూర్తం అని భావించినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కేటీఆర్ ఇటు కేసీఆర్ పై కూడా ఇప్పటికే హనుమంతరావు చాలా కూడా హాట్ కామెంట్లు కూడా చేశారు. మరోవైపు ఇటు మెడ్చల్ నియోజకవర్గాల్లో కూడా ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇటు అక్కడ నేతలపై కూడా చాలా వరకు కూడా గురుగా ఉన్నారు. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు కూడా స్పెషల్ గా ఇటు కేసీఆర్ పై అదేవిధంగా కేటీఆర్ పై కూడా గతంలో హాట్ కామెంట్ చేశారు. కాబట్టి వాళ్ళ పతనానికి కూడా శాసిస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు గత కొద్ది రోజులుగా ఈ చర్చ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో గత 2-3 నెలల నుంచి కూడా ఎడ్ల రాహుల్ కూడా కొంచెం బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మైనంపల్లి హనుమంతరావులో సమక్షంలో ఇటు కాంగ్రెస్ తీర్థం అయితే ఎడ్ల రాహుల్ అయితే పుచ్చుకోవడం జరిగింది. ఇదైతే కొంచెం కేటీఆర్ మాత్రం బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే తన ఫ్యామిలీ నుంచి ఒకరు బయటకు వెళ్తే మాత్రం మరి ఏ రకంగా ఉంటుంది, మరి పార్టీ సంబంధించిన విషయాలు మాత్రం ఏ రకంగా చర్చ కొనసాగుతుంది మాత్రం కూడా ఇంకా చూడాలి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబరే ఇటు బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి మరి పార్టీ పరమైన నిర్ణయాల ప్రకారం ఏ రకంగా ఉంటుందని కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు మరి బీఆర్ఎస్ ఇచ్చి కాంగ్రెస్ లో ఎడ్ల రాహుల్ కూడా చేరారు. కాబట్టి మరి దీన్ని కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏ రకంగా తీసుకుంటున్నప్పుడు అయితే చర్చ అయితే 2 పార్టీలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. వైశాలి, అయితే కవిత జైలుకు వెళ్లడంతో కూడా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ లో చేరుతున్నారా? దానిపై కూడా అయితే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపుగా కవిత జైలుకు వెళ్లి దాదాపు 1 నెల రోజుల పైగా అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ఎవరు ఏం చేయాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదంతా కూడా తప్పుడు కేసు అని కావాలని బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకంగా తమను ఇరికిచ్చే ప్రయత్నం చేసింది అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం వాళ్ళు ఏ రకంగా కూడా మాట్లాడలేదు. మరి అంతర్గతంగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కవిత ఇటు లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా కొంచెం ఇటు బీఆర్ఎస్ లో మాత్రం అంతర్మదనం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కొంతమంది అయిష్టంగా ఉన్న వాళ్ళే ఇటు బీఆర్ఎస్ ని వీరి కాంగ్రెస్ లో మరోవైపు ఇటు బీజేపీలో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు చేరుతున్నప్పుడు కూడా ఇక ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతల్లో మాత్రం కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే నిన్ననే దాదాపు కేసీఆర్ కూడా ఇటు కవిత అరెస్ట్ పై కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మొదటిసారిగా కవిత అరెస్ట్ పై కూడా మాట్లాడారు. ఇదంతా బోగస్ కేసు అని, ఇదంతా కూడా కావాలనే ఇటు బీజేపీ పనిగట్టుకొని మరి తమను ఇబ్బందికి గురి చేసేలో భాగంగానే లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేసిందని కూడా నిన్న కేసీఆర్ కూడా వ్యాఖ్యించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం అయితే ఇటు బీఆర్ఎస్ లో మాత్రం చాలా మంది ఇటు లిక్కర్ స్కామ్ విషయంలో గానీ కొంతమంది అయిష్టంగా ఉన్నటువంటి నేతలే చాలా వరకు బీఆర్ఎస్ ఇచ్చి ఇటు కాంగ్రెస్ బీజేపీలో చేర్చే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఈ వలసలు ఇంకా ఇలాగే కొనసాగుతున్నాయా, మరి దీనికి అడ్డుకట్ట వేసేందుకు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ మాజీ సీఎం కేసీఆర్ గానీ ఆయన ప్రయత్నం చేస్తున్నపై కూడా చర్చ అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాలు అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సతీష్.